దృశ్యం 1 గ్రామం మధ్య. సూర్యుడు బాగా పయనిస్తున్నప్పుడు ఆడి పిచుక పక్కన ఉన్న రాము ఇంటి దగ్గరికి వస్తాడు. సీత తన వంటగదిలో అన్నం చల్లుబెట్టే పనిలో ఉంది. ఆడి కడుపులో గొంతు ధ్వని, తనకి మాటలు. చుట్టూ చూడండి. రాము ఇంటి ముందుగా సీత అక్క వంట చేస్తోంది. వావ్! ఈ వంట చాలా రుచిగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఆడి సీత తన వంటాలను ఉంచుతున్న చోటకు పరిగెత్తుకుంటూ వెళ్లి రాముని ఇంటి వంటలను తినడానికి చూస్తాడు. ఆడి తన మనస్సులో, కేవలం ఒక్క నోటితో ఈ పప్పు, గుత్తి వంకాయ కర్రీని ఆస్వాదించాలి. నాకే తగినంత అన్నం కావాలి. ఆడి పెద్ద పప్పు గిన్నెలోనికి వెళ్లి ఒక చిన్న ముక్క తింటూ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాడు. అంతలో సీత తిరిగి వస్తుంది. సీత: ఆడి, నువ్వు నన్ను ఏం చేస్తావు? నా వంట నువ్వు ఎలా తింటున్నావు? ఆడి తరచుగా నవ్వుతూ: సీత అక్కా, మీ వంట అలాంటిది. ఒక చిన్న రుచి మాత్రమే తీసుకున్నాను. నిజంగా రాముగారికి అందరూ తెలుసుకుని ఆహారం ముట్టుకుంటారు. సీత తిరిగి: ఇలా చేస్తే నువ్వు అన్నం ఎప్పుడు పూర్తి చేస్తావు? ఏమంటే నాకు అర్థం లేదు. ఆడి వెళ్ళిపోతాడు. కాని కొన్ని ముక్కలతో దగ్గరగా ఉన్న సీతను వేళ్లు దాటి వెళ్ళిపోతాడు. దృశ్యం 2 లక్ష్మి ఇంటి వద్ద. ఆడి ఇప్పుడు లక్ష్మి ఇంటి వద్దకు చేరుకున్నాడు. లక్ష్మి తన కర్రీలో తాజా పులిహోర అన్నం పెట్టి చల్లబెట్టింది. ఆడి తనకి మాటలు. ఏది? పులిహోర. ఇప్పుడు ఈ భోజనం పంచుకోకుండానే తినాలని వెళ్ళిపోతే? ఆడి తల్లి వంటగదిలో నిలిపిన పులిహోరలోంచి కాస్త తింటూ ఉంటే లక్ష్మి వచ్చి చూసి చెక్కితే చాలు. లక్ష్మి: ఆడి, ఈ పులిహోర నా చేయి పని. నువ్వు అలా అనుతుండవా? ఆడి తమసి: లక్ష్మి అక్కా, చాలా ఆకలిగా ఉన్నాను. ఈ పులిహోర మంచి రుచిగా ఉంది. ఒక చిన్న ముక్కను కొన్నట్టు ఎవరూ తేల్చుకోరు. లక్ష్మి కోపంగా తీసుకోడానికి నేను అనుమతిచ్చా. నీకు ఇది తినాలంటే ముందుగా చెప్పాలి. ఆడి అనుమానంతో ఒక పక్క దిగి మరో చెయ్యి పులిహోరతో ఊరకుండా పారిపోతాడు. దృశ్యం 3 వెంకన్న ఇంటి వద్ద. ఇప్పుడు ఆడి వెంకన్న ఇంటికి పరిగెత్తుకుంటాడు. వెంకన్న మరియు ఆయన భార్య కావిత కొంచెం బిర్యానీ చేయడానికి తయారు చేస్తున్నారు. ఆడి దగ్గరపడి వంటగదిలో ధ్యానంతో గమనించడమే. వెంకన్న: కావితమ్మ, ఈ బిర్యానీ నా గుండె లాంటి ఉంది. ప్రతి ఒక్కరూ దీన్ని పంచుకోవాలి. ఆడి తనతో: ఇది ఏం మరొకటి? వెంకన్నగారు చేసిన బిర్యానీ నేనే తినాలి. ఆడి వెంకన్న వారి వంటగదిలో దగ్గరగా ఉండే క్రమంలో అతను పెరిగి క్రమంగా బిర్యానీ కప్పును చోరీ చేస్తాడు. వెంకన్న తిరిగి చూసి: ఆడి, నువ్వేనా బిర్యానీ తినిపించు? ఆడి కోపం తగ్గిస్తూ: వెంకన్నగారు, అన్నం గురించి నాకెంతో ఇష్టం. మీరు తయారు చేసిన బిర్యానీ రుచిగా ఉంది, అందుకే నాకు ఆహారం తీసుకోవడం చాలా మంచిది. వెంకన్న నవ్వుతూ: ఈ ఊరికి అన్నం పంచుకోవడమే కాదు, నువ్వు మాత్రం అన్నం తినడంలో ఆపాలా? దృశ్యం 4 గ్రామం మొత్తం. ఇప్పుడు గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆడి చేసిన పనిని తెలుసుకున్నారు. వాళ్లంతా ఆడిపిచుక పట్టుకునేందుకు వచ్చారు. రాము: ఆడి, రాముని ఇంటి పప్పు, లక్ష్మి పులిహోర, వెంకన్న బిర్యానీ అన్నీ తినిపోవడం నువ్వేనా? సీత: ఈవాడు అన్నం దొంగిలించేవాడు. వెంకన్న: సరే ఆడి, నువ్వు ఏదైనా తినాలనుకుంటే మొదటి అనుమతి తీసుకో. లక్ష్మి: అవును, ఇలాంటి రుచితో అన్నం పంచుకోవడమేది? ఆడి పెద్ద నవ్వుతో: ఇంకోసారి ఇంత రుచిగా అన్నం తినడానికి మాత్రమే చెప్పండి. కాని ఇంకో చిన్న ముక్క తినిపించాలని నాకు అనిపిస్తోంది. అందరూ నవ్వుతూ ఆడి పారిపోతూ కళ్లల్లో ఆనందం పెరిగి మొత్తంగా గ్రూపులో వేళ్లు వేస్తారు. ముగింపు. గుణం: తినేటప్పుడు ఎప్పటికప్పుడు అనుమతి తీసుకోవడం అవసరం. తినేవాడి మనస్సులో ఆనందం, మంచి పంచుకోవడం ముఖ్యమైనది.